మార్కాపురం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ పి రాజాబాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య ఘట్టమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మరియు సీసీ రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన గావించి మార్కాపురంలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మహాసభకు హాజరైన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన అశేష మార్కాపురం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ జిల్లా సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వ్యాప్తితో 12 లక్షల జనాభా కలిగి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమాన దట్టమైన నల్లమల అడవి సంపద, సహసిద్ధంగా ఏర్పడిన చెరువులు, పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూమి, ఖనిజ సంపద మొదలగున పుష్కలంగా కలిగి ఉంది. దీనికి తోడుగా తమరు సంకల్పించిన వెలుగొండ ప్రాజెక్టుకు ఈ జిల్లా రూపురేఖలు మార్చి ఒక నూతన అభివృద్ధి అధ్యాయాన్ని నాంది కానుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తమరు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తారని తెలియజేస్తూ, ఇంతటి చారిత్రాత్మక సభలో కలెక్టర్గా నాకు అవకాశం కల్పించి భాగస్వామిని చేసినందుకు తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి తమరు ఈ జిల్లాకు విచ్చేసినందుకు మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. తండ్రి సమానులు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రదాత మన ప్రకాశం జిల్లా నుంచి మన మార్కాపురం జిల్లా అని చెప్పుకునే విధంగా మన అందరికీ అవకాశం కల్పించిన తండ్రి సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి రవి గారు, మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మంత్రి స్వామి గారు, మంత్రి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర శాసన సభ్యులు అశోక్ రెడ్డి మరియు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రతినిధులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు ఒక పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మన అందరి మధ్యన పంచుకునేదానికి మన మధ్యకు వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మనం కూడా చూసాం గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్లలో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మనుషులమి మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ రెండు మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. ఆ దేవుడన్న మన వరాలు తీరుస్తాడో తీర్చడో కానీ
మన ఈ దేవుడు మనకు వరాలు తీర్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. 180 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల పైచులకు ప్రయాణం చేసి ఒంగోలుకు పోయి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా మన ప్రాంత ప్రజలు కష్టాలు పడ్డారో అన్ని తెలుసుకున్నవాడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మనకు జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు. మొదటగా ఈ స్థలంలోనే మీకు జిల్లా చేస్తానని మాట ఇచ్చాడు. పుట్టిన రోజు నాడున ఏప్రిల్ 29, 2022న ఇదే స్థలంలో ఆయన మాట ఇచ్చారు. మళ్ళా మహిళా దినోత్సవం రోజున ఇదే స్థలంలో త్వరలో మీకు చేస్తానన్నాడు. ఇక్కడి నుంచి పోయిన 6 నెలలకే జిల్లా చేసి మన అందరి పాలిట దైవంగా తయారు అయ్యాడని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ప్రజలారా, 24 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారి చలువతోటి 5 సార్లు పోటీ చేశాను. పని చేసినా కూడా ఈ ప్రాంతంలో నష్టపోయాం. అయినా నా రాజకీయ జీవితాన్ని ధన్యం చేశారు మన పెద్దలు ముఖ్యమంత్రి గారు. మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. 2006లో ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, వెలుగొండ ప్రాజెక్టులో మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశమిస్తే ఆ రోజు నేను పాదయాత్ర చేసి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మోసాన్ని తెలియజేసి సెకండ్ టన్నల్ వచ్చే విధంగా 3,10,000 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందే విధంగా చేశానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2010లో ఆ రోజు త్రాగటానికి మంచినీళ్ళు లేక ఈ పట్టణం కటకటలాడుతూ ఉంటే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ పరిస్థితి బాగులేదు, చాలా త్రాగటానికి ఇబ్బంది పడతామన్నామంటే అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి స్వహస్తాలతో లెటర్ రాసిచ్చి నువ్వు పోయి జైపాల్ రెడ్డి గారిని కలువు, శాంక్షన్స్ తెచ్చుకోనంటే 43 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ రోజు మార్కాపూర్ పట్టణంలో ఇంటింటికి పైప్ లైన్ స్కీమును శాశ్వతంగా చేయించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2013లో మార్కాపురం జిల్లా హాస్పిటల్ గా ఎక్కడికో పోవాల్సి ఉన్న ఈ ప్రాంతానికి వచ్చిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి గారి పుణ్యం. అలాగే మన ప్రాంత చిరకాల వంచ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ అయినటువంటి మార్కాపురం జిల్లాని 2025లో చేసిచ్చాడనంటే అది మన అందరి కళ. అలాగే 2026 సంవత్సరంలో ఆ వెలుగొండని జాతికి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు ఈ ప్రాంత రైతాంగం కళ్ళల్లో ఆనందం చూసేదానికి వచ్చాడనంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. నా జీవితం ధన్యమైపోయింది. జిల్లా సాధించాలనుకున్నా వెలుగొండ జలాలు కూడా ఈ ప్రాంతంలో బతికుండంగానే పారిస్తాను ముఖ్యమంత్రి గారి దయతోటి. తర్వాత ఏమైపోయినా పర్లేదు, ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ యువతకు ఉపాధి జరగాలి, ఈ ప్రాంతం యువతకి మంచి జరగాలని ఏదైతే ఉవ్విల్లురామో ఆ రోజు కూడా త్వరలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. సార్, మీరు చేసినటువంటి మేలు ఈ ప్రాంత రైతాంగం జీవితాంతం మర్చిపోరు సార్. ఎందుకనంటే హార్టికల్చర్ హబ్బుగా తయారైనటువంటి రాయలసీమని ఈ రోజు ఆ రాయలసీమతో పాటు
మా మార్కాపురం జిల్లాని కూడా మీరు ప్రత్యేకంగా కల్పించి మా ప్రాంత రైతుల పాలిట దైవంగా తయారయ్యారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 30,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి రైతుల బాగు కోసం, రైతుల మంచి కోసం, రైతుల కోసం. 30,000 కోట్ల రూపాయల్ని మన యొక్క రాయల